సార్ లోకేష్కి పవన్ ఓకే, కూటమి కంటిన్యూ కోసం సూచన, క్లాస్లో ఏం చెప్పారు? అంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ పెట్టారు ఎక్స్లో, సోదరుడు లోకేష్కు వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు చాలా సంతోషం, అభినందనలు. ఇవన్నీ పెట్టడంతో పాటు కూటమి ఈ విషయాలు కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటారని, పార్టీని బాగా నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ పద్ధతిలో. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. వెంటనే లోకేష్ కూడా స్పందించాడు. పవన్ ఈ తమ్ముడిగా నన్ను అభినందించినందుకు అన్నా నీకు కృతజ్ఞతలు, తప్పకుండా మీ అందరి దీంతో ముందుకు పోతామన్న పద్ధతిలో ఆయన ప్రతిస్పందించారు. ఇవన్నీ సహజంగా ఉండే శుభాకాంక్షలు, పరస్పర గౌరవాలు. కానీ పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యత కొనసాగించడం మీద మీరు దృష్టి పెట్టాలి అని పెట్టడం ఒకటి. రెండోదేమో లోకేష్ నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది అన్న దాని మీద మీరు చాలా రోజులు చాలా చర్చలు చేశారు కదా. ఆయన చాలా సూటిగా అభినందిస్తూ ఈ ట్వీట్ పెట్టడం అనేది వెల్కమే. ఇంకా లోకేష్ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు అన్నది చాలా స్పష్టం. రెండవది, మీరు నాయకత్వం చేపట్టాక కూడా కూటమి ఐక్యతను మీరు కాపాడండి అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే పవన్ కూటమిలో ఉండటం ఉండకపోవటం అనేది చాలామంది మాట్లాడిన లోకేష్ చంద్రబాబు అయితే ఉన్నారు, లోకేష్ అయితే ఎలా ఉంటుందో ఆలోచిస్తారు. లేదా 15 ఏళ్ళు చంద్రబాబు 15 ఏళ్ళు చంద్రబాబు అనడం ద్వారా పవన్ ఏదో లోకేష్కు అంటే కాదు, అది కాదు. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఇది ఇవ్వడం ద్వారా లోకేష్ యొక్క తెలుగుదేశం నాయకుడిగా రావడాన్ని నేను స్వాగతిస్తున్నానని చెప్తున్నారు. కొంతమంది అనొచ్చు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా అని. కానీ ఈరోజు మీరు కనుక ప్రముఖమైన తెలుగు పత్రిక తీస్తే నవగళం యువశకం అని నవశకం అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు. సో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం నాట్ జస్ట్ అన్ అపాయింట్మెంట్. నవశకం మొదలైంది తెలుగుదేశం పార్టీలోని. మొత్తం ఎన్ని పోస్టులు, దాని మీద అసలు లోకేష్ ఎలివేషను, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆయన ఇప్పుడు పతాక దానికి దగ్గరగా చేరుకున్నారన్న పద్ధతిలోనే వాళ్ళు అవన్నీ ఇస్తున్నారు. సో దీనికి పవన్ కళ్యాణ్ ఎండర్స్మెంట్ చేస్తున్నారు. చేయడమే కాకుండా కొనసాగించాలి అన్న మాట కూడా చెప్తున్నారు. నేను నిన్న మీతో అన్నట్టుగా ఈ ప్రాసెస్లో బీజేపీ గ్రిప్ ఇంకా పెరుగుతుంది అనే ఒక అభిప్రాయం కూడా ఒకటి ఉంది. దానికి కూడా పవన్ కళ్యాణ్ విల్ బి గుడ్ లింక్. కాబట్టి లోకేష్కే కావాల్సినంత ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి జన సైనికులకు ఇది ఒక సంకేతం. ఇంక మీరు మరీ ఎక్కువగా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్ ప్లస్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి మెసేజ్ చాలా క్లియర్గా దీని ద్వారా ఇచ్చారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది.